enter his gate with thanksgiving. ఆయన యొక్క గుమ్మములలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించుడి. Why we want to enter with thanksgiving? ఎందుకు యేసుక్రీస్తు దేవుని యొక్క సన్నిధిలో కృతజ్ఞతతో ప్రవేశించాలి? Because God is alone is a worthy of worship. ఎందుచేతనంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఒక్కరే ఈ యొక్క స్తుతులకు, కీర్తనలకు, కృతజ్ఞతాస్తుతులకు ఆయన ఒక్కడు మాత్రమే యోగ్యమైన వారు కనుక. So Bible says, do you willing to come joyfully into the God's presence? నీవు దేవుని యొక్క సన్నిధికి వెళ్దాం అనేటువంటి విషయంలో నువ్వు సంతోషంగా రాగలుగుతున్నావా, ఉత్సాహంతో రాగలుగుతున్నావా? So here Psalms says, remember God's goodness. మనకు ఈ యొక్క కీర్తనలో దేవుని యొక్క మంచితనం, గొప్పతనం మనకి అర్థమైతూ వస్తుంది. Because worship with thanksgiving and praises is belongs to God. ఎందుచేతనంటే ఈ యొక్క కృతజ్ఞతాస్తుతులు అదేవిధంగా కీర్తనలు పాడటం అనేది దేవుని యొక్క మాత్రమే యోగ్యమైంది. అదే ఆయన ఒక్కరే యోగ్యులు కనుక ఎంతో సంతోషం. So today our subject is turn to book of 1 Corinthians. ఈరోజు మన యొక్క ధ్యానం అంశం ఏమిటంటే మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక. Turn to book of 1 Corinthians, మొదటి chapter 11 words 31 and 32. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 30-31 వచనాలు చదువుకుంటాం. ఇందువలననే we will all read together. ఈ యొక్క వచనములను మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 30-31 వచనంలో అందరం కలిసి చదువుకుంటాం. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను, రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకునే తీర్పు పొందకపోదుము. So that we will not be condemned along with the world. This is a nice word in the Bible. ఈ యొక్క వచనములు బైబిల్ గ్రంథంలో చాలా మంచి విషయం తెలియజేస్తూ వస్తున్నాయి. So in 1 Corinthians chapter 11 verse 31 it says, if we judge ourselves rightly we would not be judged. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 37వ వచనంలో ఈ విధంగా రాయబడుతూ వచ్చింది, మనలను మనమే విమర్శించుకునే వల్ల తీర్పు పొందకపోదుము అనేటువంటి విషయాన్ని ఇక్కడ రాయబడుతూ వచ్చింది. So whenever we come on Sunday morning to worship this great God, the living God, the creator of the whole universe, we must to understand that whether I am a right person to worship him. ఇటువంటి గొప్ప దేవుడు అయినటువంటి మన యొక్క సృష్టికర్త అయిన దేవుణ్ణి, అత్యున్నతుడైనటువంటి యొక్క గొప్ప దేవుణ్ణి మనం ఆరాధించడానికి వచ్చినప్పుడు మనం ఈ యొక్క సాయంకాల సమయంలో లేనట్లయితే ఉదయకాల సమయంలో ఈ యొక్క గొప్ప దేవుడిని నేను ఆరాధించడానికి నేను యోగ్యనా అనేటువంటి విషయాన్ని మనం పరీక్ష చేసుకుంటూ రావాలి. Before you open your mouth, you must have a self examination. మనం దేవుణ్ణి ఆరాధించడానికి మన యొక్క జీహోవాలాన్ని తెరిచేటప్పుడు మనల్ని మనం పరీక్ష చేసుకుంటూ రావాలి. నేను యోగ్యుడినా దేవుణ్ణి ఆరాధించడానికి అనేటువంటి విషయాన్ని. In book of 1 Corinthians chapter 11 words 31 and 32 we just read it. మనం మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 31-32 వచనాలు మనం చదువుతూ వచ్చాం. So these words emphasize the importance of self examination and self reflection. ఈ యొక్క వచనములు మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 30-31 వచనాలు మనం చదువుతూ వాటిని ధ్యానం చేస్తూ వచ్చినట్లయితే ఈ యొక్క ఏ విషయాన్ని మనం అర్థం చేసుకోగలమంటే మన యొక్క స్వంత జీవితాన్ని ఏ విధంగా పరీక్ష చేసుకోవాలనేటువంటిది స్వపరీక్షను ఈ యొక్క విషయాన్ని ఎంతో స్పష్టంగా బయలుపరుస్తున్నాయి. So we must honestly assess our own action, our own motivation and our heart so that we can correct ourselves by the word of God and worship this great God with spirit and in truth. ఎప్పుడైతే మనం ఈ యొక్క వచనాలను ఆధారం చేసుకుని మన యొక్క స్వంత జీవితాన్ని పరీక్ష చేసుకుంటూ వచ్చినప్పుడు మనం ఇటువంటి గొప్ప దేవుణ్ణి
మన యొక్క జీవితాన్ని దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ వచ్చినప్పుడు సరి చేసుకుని ఆయన యొక్క సన్నిధిలో మన యొక్క జీవఫలాన్ని అర్పించుతూ వచ్చినప్పుడు మనం ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించగలుగుతాం. అప్పుడు మాత్రమే ఇటువంటి గొప్ప దేవుడిని. So, so correct yourself. That is the Bible says. Judge yourself means correct yourself. బైబిల్ గ్రంథంలో నిన్ను నీవు పరీక్ష చేసుకొనుము అనేటువంటి, విమర్శ చేసుకొనుము అనేటువంటి విషయాన్ని, సరి చేసుకొనుము అనేటువంటి విషయాన్ని బైబిల్ మాట్లాడుతూ వస్తుంది. So, if you correct yourself, you can avoid judgment. నీవు కానీ నీ యొక్క సొంత జీవితాన్ని విమర్శించుకున్నట్లయితే, తీర్పు చేసుకున్నట్లయితే నీవు నిన్ను యొక్క తీర్పులో ఉండకుండా ఉంటావు అనేటువంటి విషయాన్ని ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. So whenever we needed, we have to come to the presence of God and correct ourselves. మనం ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధికి దేవుని ఆరాధించుట కొరకై, దేవుని ప్రార్థించుట కొరకై వస్తున్నామో అప్పుడు మన యొక్క సొంత జీవితాలను మనం పరీక్ష చేసుకునేవారుగా ఉండాలి. Correction is necessary. ఈ యొక్క పరీక్ష, విమర్శ చేసుకొనడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. So test your action, test your motivation and your attitudes towards other before you start worship this great God. ఇటువంటి గొప్ప దేవుణ్ణి మనం ఆరాధించడానికి పూర్వం మనలో మనం స్వజీవితాన్ని పరీక్ష చేసుకుంటూ రావాలి. ఇతరుల పట్ల నేను ఏ విధంగా ప్రవర్తిస్తున్నాను, నా యొక్క జీవితం ఏ విధంగా ఉంది, నా యొక్క ఆత్మీయత ఏ విధంగా ఉన్న దానిని మనం పరీక్ష చేసుకుంటూ రావాలి ఇటువంటి గొప్ప దేవుని ఆరాధించడానికి పూర్వం. Turn to book of 2 Corinthians chapter 13. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం. 2 Corinthians chapter 13. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం. Verse 5. 13వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుతున్నాను. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్ముని మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్ముని మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని యెడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్ముని గూర్చి మీరే ఎరుగరా. So this also very nice word. ఈ యొక్క వచనం కూడా చాలా ఎంతో మంచిది. In 2 Corinthians chapter 13 verse 5 it says, test yourself to see if you are in the faith, examine yourself. మనం 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 5వ వచనాన్ని మనం గమనిస్తూ వచ్చినట్లయితే, మిమ్ముని మీరే శోధించుకొని చూచుకొనిడి, విశ్వాసం గలవారై ఉన్నారో లేదో అనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తుంది. So without faith you cannot please God. విశ్వాసం లేకుండా దేవుణ్ణి సంతోషపరచడం అనేది అసాధ్యం. So if you are in faith or if you are without faith, you have to examine yourself. మనం విశ్వాసం గలవారమై ఉన్నామో, విశ్వాసం లేకుండా ఉన్నామో లేదా అనేటువంటి విషయాన్ని మనం పరీక్ష చేసుకుంటూ రావాలి. The Bible says examine your faith. మీ యొక్క విశ్వాసాన్ని పరీక్ష చేసుకోండి అనేటువంటి విషయాన్ని బైబిల్ స్పష్టం చేస్తుంది. See, whenever we have a sickness, we go to the hospital for health checkup. మనకి ఎప్పుడైతే అనారోగ్య సమస్య వస్తుందో ఆ సమయంలో మనం హాస్పిటల్కి వెళ్తూ వస్తాం, వైద్యశాలకు వెళ్తాం, మన యొక్క ఆరోగ్యం విషయమే పరీక్ష చేసుకుంటూ వరకే. So like that, in our Christianity, in our spiritual life, we should not go to the house of God to correct ourselves by the word of God. You are not in faith. మనము విశ్వాసం గలవారమై ఉన్నామో లేదా అనేటువంటి విషయాన్ని పరీక్ష చేసుకునడానికి మనం దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడల్లా మనం పరీక్ష చేసుకుంటూ రావాలి. So we should have to turn to God for unrepented sins. మనం దేవుని యొక్క సన్నిధికి, దేవుని వద్దకు వచ్చినప్పుడు మనం ఆ యొక్క తిరిగి చేస్తున్నటువంటి పాపాలను మనం పరీక్ష చేసుకుంటూ రావాలి. So many times we do repeated sins. మనం చాలాసార్లు ఒకటే పాపాన్ని తిరిగి చేస్తూ వస్తాం. Telling lies, అబద్ధం చెప్పుటే కానీ, speaking rudely against another person, ఇతరుల పట్ల మనం వ్యతిరేకంగా ప్రవర్తించే విషయంలోనే కానీ. So we should not do like that. మనం ఆ విధంగా చేయకూడదు. So we have to check up whether I am right in the sight of God or not. నేను దేవుని ఎదుట సరైన రీతిలో ఉన్నానా లేదా అనే దాన్ని మనం పరీక్ష చేసుకుంటూ రావాలి.
That is the meaning of 2 Corinthians chapter 13 verse 5. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం ఇదే విషయాన్ని మనకు స్పష్టం చేస్తూ వస్తుంది. So the Corinthians are called to examine and testify themselves to see if they really were a Christian. కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి పౌలు ఈ విషయాన్ని ఎంతో స్పష్టంగా రాస్తున్నారు. వారు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో అనే దానిని పరీక్ష చేసుకుంటూ కొరకే. So Paul writes this to the Corinthians. పౌలు ఈ యొక్క విషయాన్ని కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి రాస్తూ వస్తున్నారు. What he said? ఆయన ఏం చెప్తూ వచ్చినారు ఇక్కడ? Examine and test themselves to see if they really were called a Christian. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదా లేక మీరు విశ్వాసిగా ఉన్నావా లేదనే దాన్ని పరీక్ష చేసుకొనాలి, శోధించుకొనాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ రాయబడుతూ వచ్చింది. You cannot be called as a Christian if you not have faith in God. నీకు దేవుని యందు విశ్వాసం లేనట్లయితే నువ్వు విశ్వాసిగా పిలువబడకూడదు. No, నువ్వు క్రైస్తవుడిగా పిలువబడలేవు. నీవు క్రైస్తవుడిగా పిలువబడలేవు. So many are being called a Christian. చాలా మంది they are not really in faith. చాలా మంది క్రైస్తవులుగా పిలువబడుతున్నారు కానీ వారిలో నిజమైనటువంటి విశ్వాసం లేనటువంటి వారుగా ఉన్నారు. So if you want to be a Christian, you must follow the example of Lord Jesus Christ. నీవు క్రైస్తవునిగా పిలువబడుతున్నావు అని అంటే నువ్వు సంపూర్ణంగా యేసుక్రీస్తు ప్రభువారిని అనుసరించేవాడిగా ఉండాలి. If you not follow Christ by faith, you are not being called a Christian. నీవు కానీ యేసుక్రీస్తు ప్రభువారిని నువ్వు అనుసరించట్లేదైతే, ఆయన పోలి నడుచుకున్నట్లయితే నువ్వు క్రైస్తవుడిగా పిలువబడలేవు. So if you are not being called a Christian, you have to be a physical checkup. నీవు క్రైస్తవునిగా పిలువబడట్లేదు అని అంటే నీవుగా పరీక్ష చేసుకుంటూ రావాలి నీ యొక్క వ్యక్తి భౌతిక జీవితాన్ని. Paul demand us to give ourselves spiritual checkup. పౌలు ఈ యొక్క విషయాన్ని ఇక్కడ ఎంతో స్పష్టంగా బయలుపరుస్తూ వస్తున్నారు. మన యొక్క భౌతిక జీవితాన్ని పరీక్ష చేసుకుంటూ రావాలి అనేటువంటి విషయాన్ని. So you have to be ready for a spiritual checkup all the time. మనం ప్రతి సందర్భంలో కూడా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని, మన యొక్క విశ్వాస జీవితాన్ని పరీక్ష చేసుకుంటూ రావాలి. So we look for a growing awareness of Christ presence. మనం క్రీస్తుని యొక్క ఆధిపత్యంలో ఎదుగుతున్నాము, పెంపొందుతున్నాను, యొక్క విశ్వాసంలో ఎదుగుతున్నాను అనేటువంటి విషయాన్ని ఎంతో స్పష్టంగా గ్రహిస్తూ రావాలి. Every born again believer must have an awareness of Christ presence. తిరిగి జన్మిస్తూ వచ్చినటువంటి ప్రతి విశ్వాసి కూడా క్రీస్తుని యొక్క సన్నిధిని నేను అనుభవిస్తున్నానటువంటి అదే యొక్క జాగ్రత్తను కలిగిన వారుగా ఉండాలి. And we should look only God, not people. మనం ప్రతి విషయంలో కూడా ప్రభువును మాత్రమే చూస్తూ రావాలి, లోకంలో ఉన్నటువంటి ప్రజలను కాదు, మనుషులను కాదు. We must enjoy the power of life in our day-to-day life. మన యొక్క జీవితంలో ఈ యొక్క జీవం కొరకైనటువంటి శక్తిని అనుభవించేటువంటి వారంగా ఉండాలి. So if you're not taking this activity, today is the day of salvation. నీవు కానీ ఇంతవరకు ఇటువంటి స్వపరీక్ష కలిగినటువంటి జీవితాన్ని కలిగి లేనట్లయితే ఇదే రక్షణ దినం, ఈ దినమే పరీక్ష చేసుకుంటూ రా. So come closer to God. దేవుని యొక్క సన్నిధికి, దేవునికి దగ్గరగా రావాలని ప్రభు ఆహ్వానిస్తూ వస్తున్నారు. This is called invitation. ఇది ఆహ్వానం, ఇదంతో శుభప్రదమైనటువంటి ఆహ్వానం. So we must take an active step to grow closer to God. మనం ఈ యొక్క విషయంలో ప్రభువుకి సమీపంగా వచ్చేటువంటి విషయంలో ఈ యొక్క విషయాన్ని చాలా జాగ్రత్త కలిగి ప్రభువుని అంగీకరించేవారుగా, ఆయన్ని దగ్గరికి పిలుచుకునేవారుగా, ఆయనకి సమీపస్తులుగా వచ్చేవారుగా ఉండాలి మనం. Turn to book of Psalm 139. దయచేసి కీర్తన గ్రంథం 39వ అధ్యాయం పద్యం. Turn to book of Psalm 139. కీర్తన గ్రంథం 139వ అధ్యాయం. Words 23 and 24. 23-24 వచనాలు చదువుకుంటాం. దేవా, Psalm 139 words 23 and 24. కీర్తన గ్రంథం 139వ అధ్యాయం 23-24 వచనాలు చదువుకుంటాం. దేవా,
నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గం నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపుము. So here when you read these verses, Psalm 139, 23 and 24, David realized he was not a perfect person. మనం ఈ యొక్క కీర్తన గ్రంథం 139వ అధ్యాయం 23-24 వచనాలు చదువుతూ వచ్చినట్లయితే, దావీదు తన యొక్క జీవితంలో తన యొక్క హృదయము దేవుని యొక్క సన్నిధిలో సరైన రీతిలో లేదు అనేటువంటి విషయాన్ని గ్రహించి పశ్చాత్తాపడుతున్నాడు. He was a King David. He himself realized that he was not perfect in the God's sight. దావీదు ఒక రాజుగా ఉన్నారు. ఆయన దేవుని యొక్క దృష్టిలో సరైన రీతిలో లేడు అనేటువంటి విషయాన్ని గ్రహించి పశ్చాత్తాపడుతూ వస్తున్నారు ఇక్కడ. So as we are a children of God, every day we have to examine ourselves by the mirror of God's word. మనం దేవుని యొక్క పిల్లలుగా పిలువబడుతున్నటువంటి మనము దేవుని యొక్క వాక్యం అనేటువంటి అద్దంలో మనం అనుదినము కూడా పరీక్ష చేసుకునేటువంటి వారంగా ఉండాలి. So no one is perfect on this earth. ఈ యొక్క భూమి మీద ఎవ్వరూ కూడా సంపూర్ణమైనటువంటి వారిగా లేరు. Because we are living in fallen world. ఎందుచేతనంటే మనం ఈ యొక్క పాపం కలిగినటువంటి ఈ యొక్క లోకంలో జీవిస్తున్నాం కనుక. So sin hidden us to see a God's presence or to rejoice in the God's presence. మనం దేవుని యొక్క సన్నిధిలో ఆనందించడానికే కానీ లేక దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క ఆధిపత్యాన్ని మనం అనుభవించలేకపోతున్నాం. ఎందుచేతనంటే మన యొక్క హృదయంలో పాపాన్ని లక్ష్య పెట్టడం కారణాన్ని బట్టి. So sin will be hidden our heart and the mind towards God. మన యొక్క హృదయంలో ఈ యొక్క పాపాన్ని దాచుకున్నాం కనుక మనం దేవుని యొక్క సన్నిధిని చూడలేకపోతున్నాం. So we must aware of this. మనం ఈ యొక్క విషయాన్ని గ్రహించేటువంటి వారంగా ఉండాలి. That is the reason King David says he was not a perfect person in the sight of God. అందుచేతనే దావీదు ఈ విధంగా పశ్చాత్తాపడుతూ వస్తున్నారు. నేను దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క మనసులో, దేవుని యొక్క హృదయంలో, దేవుని యొక్క దృష్టిలో నేను సరైన రీతిలో లేనటువంటి విషయాన్ని ఒప్పుకుంటూ వస్తున్నారు. That is the reason in verse 23 it says, "Search me, O God, and know my heart." అందుచేతనే దావీదు 139వ అధ్యాయం 23వ వచనంలో ఈ విధంగా మాట్లాడుతూ వస్తున్నాడు. దేవా నన్ను పరిశోధించుము అనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తూ వస్తున్నారు. So that is the reason we need a health checkup every day, spiritual checkup. అందుకొరకనే మనం మన యొక్క జీవితంలో ఈ యొక్క ఆరోగ్యం కొరకైనటువంటి ఏ విధంగా పరీక్ష చేసుకుంటూ వస్తామో మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కూడా పరీక్ష చేసుకుంటూ రావాలి. So whenever you come to the sight of God, you must examine yourself. మనం ఎప్పుడైతే so that you will not come under the judgment. మనం ఎప్పుడైతే అనుదినము కూడా దేవుని యొక్క దృష్టిలో మనల్ని మనం పరీక్ష చేసుకుంటూ దేవుని యొక్క వాక్యం చేత మనల్ని మనం పరీక్ష చేసుకుంటూ వస్తామో అప్పుడు మనం తీర్పులోనికి రాక మనం దేవుని యొక్క సన్నిధిని అనుభవించేటువంటి వారంగా ఉంటాం. So King David asking God to judge his heart and know his thoughts. ఇక్కడ దావీదు రాజు ఈ విధంగా మాట్లాడుతూ వస్తున్నారు. కీర్తన గ్రంథం 139:23వ వచనంలో, దేవా నన్ను పరిశోధించుము, నా హృదయమును తెలుసుకొనుము అనేటువంటి విషయాన్ని. So God should judge our heart and our thoughts. మన యొక్క ఆలోచనలను, మన యొక్క హృదయాలను పరిశోధించమని దేవునికి అప్పగించే వారంగా ఉండాలి. Turn to book of Job chapter 31. యోబు రాసినటువంటి యోబు గ్రంథము 31వ అధ్యాయానికి వస్తాం. Job 31. యోబు గ్రంథము 31వ అధ్యాయం verse 6. 6వ వచనం. నేను యథార్థుడనై ఉన్నానని దేవుడు తెలుసుకున్నట్లు న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక. What the Bible says in Job chapter 31 verse 6. యోబు గ్రంథము 31వ అధ్యాయం 6వ వచనంలో ఏం సెలవిస్తుంది ఇక్కడ? So Job says, let him weight me in accurate scale. న్యాయమైన త్రాసు 7వ వచనంలో రాయబడుతూ వచ్చింది మనకు తెలుగులో. న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక అనేటువంటి విషయాన్ని.
This is an encouraging and challenging word. ఇది మనల్ని ఎంతో ప్రోత్సాహపరుస్తుంది, అంతేకాకుండా మనలను ధైర్యపరిచేటువంటి విషయం. So we must seek intimacy with God every day. మనం దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క దేవుని యొక్క ఆధిపత్యాన్ని మనం అనుదిన జీవితంలో అనుభవించేటువంటి వారంగా ఉండాలి. So then you can be a balance in righteousness. అప్పుడు మనం మన యొక్క జీవితాన్ని సరితూచుకునేటువంటి వారంగా, సరైన రీతిగా ఉండేదిగా ఉంటుంది. So he was so conscious himself. Job was so conscious about himself. యోబు తన యొక్క జీవితం కొరకైనటువంటి స్థిరత్వాన్ని, తన యొక్క జీవితాన్ని ఎంతో స్పష్టంగా ఎరిగిన వాడుగా ఉన్నాడు. Did I done any injustice to any man in dealing with them? నేను 7-6 వచనంలో మనం గమనిస్తూ వచ్చినట్లయితే, నేను యథార్థుడనై ఉన్నాను, ఇతరుల పట్ల నేను యథార్థంగా ప్రవర్తించుకున్నానా లేదనేటువంటి విషయాన్ని పరీక్ష చేసుకుంటున్నారు. So this is very important. That is the meaning of 1 Corinthians chapter 11 verse 31. మనం Judge yourself so that you will not come under judgment. మనం 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 31వ వచనంలో రాయబడిన రీతిగా మనలో మనం పరీక్ష చేసుకునేటువంటి వారంగా ఉండాలి. ఈ యొక్క విషయం అనేది చాలా ప్రాముఖ్యమైనది. So in Job 31 verse 6 it says, let him weigh me with accurate scale. మనకి తెలుగులో 31వ అధ్యాయం 7వ వచనంలో రాయబడుతూ వచ్చింది, న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక అనేటువంటి విషయాన్ని. So only God knows that your integrity. Man cannot knows that. దేవుడు మన యొక్క యథార్థతను ఎరిగిన వాడుగా మాత్రమే ఉన్నారు. దేవుడు మాత్రమే తెలుసు మన యొక్క యథార్థత, మనుషులకు తెలియదు. So God knows your mind and your thought. దేవుడు మన యొక్క హృదయాన్ని, అదేవిధంగా మన యొక్క మనసును, మన యొక్క తలంపులను ఎరిగిన వారుగా ఉన్నారు. So we must know intimately the true God. మనం ఇటువంటి సత్య దేవుణ్ణి మనం కలుసుకునే వారుగా ఉండాలి. So when God shows us, we can repent and be forgiven. ఎప్పుడైతే మన యొక్క జీవితం కొరకైనటువంటి పరీక్ష చేసుకుంటూ వచ్చినప్పుడు, దేవుడు మనలో ఉన్నటువంటి లోపములను మనకు ఎత్తి చూపుతూ వచ్చినప్పుడు మనం పశ్చాత్తాపడుతూ ఒప్పుకునేటువంటి వారంగా ఉండాలి. So in Psalm 139, King David went to the God's house and he repent and get forgiveness. ఎప్పుడైతే దావీదు మహారాజు దేవుని యొక్క సన్నిధిలో తన యొక్క జీవితాన్ని 139వ అధ్యాయం అక్కడ మనం గమనిస్తూ వచ్చినట్లయితే తన యొక్క హృదయాన్ని పరీక్ష చేయమని దేవునికి అప్పగించుకుంటూ వచ్చినట్టు తను. So you must have a repent life continually, not today or yesterday. You must get repent because we are in the fallen world called sin. మనం ఈ యొక్క పాపలోకంలో ఉన్నాము కనుక మనం ప్రతి దినము అనుక్షణము కూడా మనం పశ్చాత్తాపడే వారంగా మన యొక్క జీవితాన్ని పరీక్ష చేసుకుంటూ ఒప్పుకొని సరి చేసుకునేటువంటి వారంగా ఉండాలి. So God is our everlasting way. దేవుడు మన యొక్క నిత్యమైన మార్గముగా ఉన్నారు. So if you want to go that everlasting life, we have to have a spiritual checkup. Health, how we go to a health checkup every yearly or 6 months once. In our spiritual activity, we must have a spiritual checkup every day by reading the word of God. మనం ఎప్పుడైతే మన యొక్క జీవితాల్లో అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు మనం ఏ విధంగా అయితే పరీక్షలు చేసుకోవడం కొరకే మనం వెళ్తామో, అట్లానే మన యొక్క అనుదిన జీవితంలో కూడా ఆత్మీయ జీవితం కొరకైనటువంటి పరీక్ష కలిగిన వారంగా ఉండాలి. Turn to book of Psalm 26. దయచేసి కీర్తన గ్రంథం 26వ అధ్యాయం. Book of Psalms 26. కీర్తన గ్రంథం 26వ అధ్యాయం Verse 2. రెండవ వచనాన్ని మనం గమనిస్తూ రెండవ వచనం చదువుకుంటాం. యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరేంద్రియములను, నా హృదయమును పరిశోధించుము. So what Psalm 26 verse 2 says? కీర్తనల గ్రంథం 26వ అధ్యాయం 2వ వచనంలో ఏం మాట్లాడుతుంది ఇక్కడ? This psalm is written by David, King David. ఈ యొక్క కీర్తనలు దావీదు రాజు రాస్తూ వచ్చారు. What he says? తను ఏం మాట్లాడుతూ వస్తున్నారు ఇక్కడ? Examine me, O Lord, and try me. Test my mind and my heart. రెండవ వచనం, కీర్తన గ్రంథం 26వ అధ్యాయం 2వ వచనం.
యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరేంద్రియములను నా హృదయమును పరిశోధించుము. So King David says, "Try me, O Lord." దావీదు రాజు దేవుణ్ణి ప్రార్థిస్తూ వస్తున్నారు, నన్ను పరీక్షించుము అనేటువంటి విషయాన్ని. So David was not claiming to be a sinless. దావీదు రాజు ఇక్కడ తాను పాపం లేనివాడు అని చెప్పుకోవట్లేదు. That is impossible. అది పాపం లేకుండా ఉండడం అనేది అసాధ్యం. So any human being cannot live without sin. ఈ మానవులైనటువంటి వారు ఎవరు కూడా పాపం లేకుండా జీవించలేరు. They born in sin. వారు పాపంలోనే జన్మిస్తూ వచ్చారు. They live in sin. పాపంలోనే జీవిస్తూ వస్తున్నారు. And they die in sin. పాపంలోనే చనిపోతూ వస్తున్నారు. But our loving God never want you to be die in sin. అయితే ప్రేమ కలిగినటువంటి మన యొక్క ప్రభువారు నీవు ఈ యొక్క పాపంలోనే చనిపోవాలి అనేటువంటి దానిని కోరుకోవట్లేదు ఆయన. That is the reason he sent his only begotten son on this earth as a gift of salvation for every human being. అందుకొరకనే ఆయన యొక్క అద్వితీయ కుమారుణ్ణి ఈ యొక్క లోకానికి బహుమానంగా ఆయన అప్పగిస్తూ వచ్చారు, మన యొక్క పాపములకు ప్రాయశ్చిత్తంగా. So we must constantly have a fellowship with God. This is very important. అందుకొరకే మనం నిత్యము కూడా ఈ ప్రభువుతో నిత్యమైనటువంటి సహవాసాన్ని కలిగిన వారంగా ఉండాలి. Constantly have a fellowship with God. Then only God will answer our prayers. మనం నిత్యము కూడా ఈ యొక్క ప్రభువుతో సహవాసము, ఆయన యొక్క సన్నిధిని అనుభవించేటువంటి వారంగా ఉండాలి. అప్పుడు మాత్రమే మనం You must clean yourself if you do sin. నీవు కానీ పాపం చేస్తూ వచ్చినట్లయితే దాన్ని ఆ యొక్క పాపంని తుడుచుకుంటూ రావాలి, ఆ పాపాన్ని కడుక్కుంటూ రావాలి. So when we sin, immediately ask God for forgiveness. నీవు కానీ పాపాన్ని చేస్తూ వచ్చినట్లయితే వెంటనే ప్రభు యొక్క సన్నిధికి వచ్చి ఆయన యొక్క సన్నిధిని ఆర్థిస్తూ రావాలి, పాపాన్ని ఒప్పుకుంటూ రావాలి. That is the reason Bible says, "Seek me, his kingdom and his righteousness." Book of Matthew chapter 6 verse 33. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో రాయబడిన రీతిగా ఆయన యొక్క నీతిని, ఆయన యొక్క రాజ్యమును వెతకాలి. ఆయన యొక్క రాజ్యంను, ఆయన యొక్క నీతిని వెతుకుతూ రావాలి మనం. This is very important. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. From the day you born again till the end of your death, we must seek his kingdom and his righteousness. మనం జన్మించిన ఆనాటి నుండి చనిపోయేటంత వరకు కూడా ఆయన యొక్క రాజ్యాన్ని వెతికేటువంటి వారంగా ఉండాలి. We must seek forgiveness also in sight of God. మనం దేవుని యొక్క దృష్టిలో ఈ యొక్క ప్రాయశ్చిత్తమని పాపము కొరకైన ఒప్పుదలను కలిగి ఉండాలి మనం. And also we must ask God to examine myself. అంతేకాదు దేవుణ్ణి మనం అడుగుతూ రావాలి, నన్ను పరీక్షించుము దేవా అని. Forgive my sin and clean my life. నా యొక్క పాపములకు పాపములను కడగండి, అంతేకాదు నా యొక్క మనసును మీరు శుద్ధి చేయండి అనేటువంటి విషయాన్ని మనం దేవుణ్ణి ప్రార్థిస్తూ రావాలి. Suppose if your unconfessed sin is in your life, you have to get rid of that. నీ యొక్క జీవితంలో పాపము ఒప్పుకునేటువంటి ఏదైనా పాపాన్ని ఒప్పుకొనకుండా ఉన్నట్లయితే దాన్ని ఒప్పుకుంటూ రావాలి. So you must have a forgiveness of your sin according to his mercy. ఆయన యొక్క కృపను బట్టి మన యొక్క పాపమును ఒప్పుకుంటూ రావాలి. Turn to book of 1 Corinthians chapter 11. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనాన్ని మనం చదువుతూ వస్తాం. కాబట్టి మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి చాలు. What it says? ఇక్కడ ఏం రాయబడుతూ వచ్చింది? A man must examine himself. ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్ష చేసుకుంటూ రావాలి.
This is the connection of 1 Corinthians chapter 11 verse 31. Judge yourself. ఈ యొక్క 11వ మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 31వ వచనానికి అనుసంధానం చేయబడుతూ వచ్చింది. ఏంటంటే తీర్పు పొందకపోదు అనేటువంటి విషయాన్ని. So if we judge ourselves rightly, మనల్ని మనం సరైన రీతిలో పరీక్ష చేసుకుంటూ వచ్చినట్లయితే తీర్పు పొందకుండా ఉంటాం. very nice word. ఇది చాలా If we judge ourselves rightly, మనల్ని మనం ఎంతో స్పష్టంగా మనల్ని మనం పరీక్ష చేసుకుంటూ తీర్పు చేసుకుంటూ వచ్చినట్లయితే ఇది చాలా మంచి విషయం. and Paul says, examine yourself. పౌలు అంటున్నారు, నిన్ను నీవు పరీక్ష చేసుకొనుము అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ వస్తున్నారు. So whenever we read the word of God, ఎప్పుడైతే మనం దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ వస్తామో, test your mind and your attitudes, whether you are being qualified to worship this great universal God. మన యొక్క మనసును, మన యొక్క హృదయమును, మన యొక్క ప్రవర్తనను మనం పరీక్ష చేసుకుంటూ వచ్చే వారంగా ఉండాలి. As in Psalm 26 verse 2 we just read, the David says, test my mind and my heart. ఇక్కడ దావీదు మాట్లాడుతూ వస్తున్నారు కదా, నా యొక్క హృదయమును, నా యొక్క మనసును పరీక్షించుము అనేటువంటి విషయాన్ని. So God is only person to test our heart and our mind. దేవుడు ఒక్కరే మన యొక్క మనసును, మన యొక్క హృదయమును పరీక్ష చేసేటువంటి వారు. So judge the body rightly in verse 29, 1 Corinthians chapter 11 verse 29. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 29వ వచనంలో ఈ విధంగా రాయబడుతూ వచ్చింది. మనల్ని మనం So that please read. ప్రభు శరీరముని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుట. 1 Corinthians chapter 11 verse 29. Judge the body rightly. మన యొక్క శరీరంను ఎంతో చక్కగా పరీక్ష చేసుకుంటూ రావాలి. So that we will not come under condemnation. అప్పుడు మనం తీర్పు కిందకు మనం రాము. See, this world is under condemnation. ఈ యొక్క లోకమంతా కూడా తీర్పుకు సమీపంగా ఉంది, తీర్పులోనికి వస్తుంది. When Jesus Christ comes soon, the world will be under condemnation. యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క లోకంలోనికి వచ్చి మనల్ని తీసుకుని వెళ్ళడానికి పూర్వం ఈ యొక్క లోకమంతా కూడా తీర్పు సింహాసనం ఎదుట నిలబడబోతుంది. So as you are a called Christian, you cannot be under condemnation. నువ్వు క్రైస్తవునిగా పిలువబడుతున్నా నీవు ఈ యొక్క తీర్పు సింహాసనం ఎదుట నిలబడకూడదు. So here in Bible says in verse 24, మొదటి కొరింథీయులకు రాసినటువంటి verse 28 1 Corinthians chapter 11 verse 28. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనంలో ఈ విధంగా రాయబడుతూ వచ్చింది. Here no one is worthy. ఈ యొక్క లోకంలో ఎవరు కూడా యోగ్యమైన వారు లేరు. No one is worthy. Even myself or yourself, no one is worthy. ఈ యొక్క లోకంలో ఎవరు కూడా యోగ్యమైన వారు లేరు, నేనే కానీ మీరే కానీ. So we are all sinners saved by the grace of God. మనమందరము కూడా పాపులంగా ఉంటూ వచ్చినప్పుడు దేవుడు తన యొక్క కృపను బట్టి మనల్ని రక్షించుకుంటూ వచ్చారు. He saved us by the grace of God. దేవుని యొక్క కృపను బట్టి మనల్ని రక్షిస్తూ వచ్చారు. Grace of God means Jesus himself came as a human form on this earth and he died on the cross to save your sin from damnation, under condemnation. ఈ యొక్క దేవుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారే మన కొరకే మనుష్యుడిగా, మానవుడిగా ఈ యొక్క భూమి మీదకి వచ్చి మనం అటువంటి ఆ యొక్క తీర్పు సింహాసనం ముందు మనం నిలబడకూడదని ఇటువంటి ఉద్దేశంతో ఆయన యొక్క కృపను బట్టి మనల్ని జ్ఞాపకం చేసుకొని మనల్ని రక్షించుకుంటూ వచ్చినారు. So this is self examination. This is one part. ఇదే ఈ యొక్క విషయమే మనల్ని మనం పరీక్ష చేసుకున్నటువంటి విషయం, మన యొక్క వ్యక్తిగత జీవితాన్ని, స్వజీవితాన్ని. So now we have been seen only one part, self examination. మనం ఇప్పటి వరకు మనం ఒక విషయాన్ని ధ్యానం చేస్తూ వచ్చాం, మొదటి భాగమును. So second one is repentance. రెండవదిగా మనం గమనిస్తూ వచ్చినట్లయితే
ఒప్పుదల లేక పశ్చాత్తాపడుట. You cannot cover up your sin. నీవు ఈ యొక్క పాపం అనేటువంటి దాన్ని పాపం చేత కప్పబడకూడదు. Turn to book of 1 Corinthians chapter 1 verse 9. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు చదవండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మతగినవాడు. So here the Bible says, if we confess our sin, he is faithful and righteousness to forgive us our sin and cleanses us from all unrighteousness. ఎప్పుడైతే మనం ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుతామో ఆయన మన పాపములను కడిగివేసి మనలను నీతిమంతులుగా తీరుస్తూ వచ్చారు. So the sin breaks our fellowship with God. ఈ యొక్క పాపం అనేది మన యొక్క సహవాసం, దేవునితో ఉండేటువంటి సహవాసాన్ని విడదీసేటువంటిదిగా, విభజించేదిగా ఉంటుంది. Word 6, 1 John chapter 1 word 6. మొదటి యోహాను రాసినటువంటి పత్రిక యోహాను సువార్త మొదటి అధ్యాయం 6వ వచనం ప్రకారం, if we say that we have a fellowship with him and yet walk in the darkness, we lie and do not practice the truth. మొదటి యోహాను రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం 6వ వచనంలో ఈ యొక్క విషయం రాయబడుతూ వచ్చింది. తండ్రితో సహవాసం కలిగి 1 John chapter 1 word 6. ఎవరైనా చదవండి తీసుకున్నవారు. యోహాను రాసినటువంటి పత్రిక మొదటి సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన యెడల మనం అబద్ధమాడుచు సత్యమని జరిగింపకుందుము. So many of them they call Christian. ఈ యొక్క లోకంలో చాలా మంది క్రైస్తవులుగా పిలువబడుతూ వస్తున్నారు. What the Bible says? ఇక్కడ బైబిల్ ఏం మాట్లాడుతుందంటే, we lie and do not practice the truth. మనం అబద్ధమాడుచు సత్యాన్ని జరిగించేటువంటి వారంగా ఉన్నాం. We practice the truth. మనం సత్యాన్ని జరిగించేటువంటి వారంగా No, we do not practice the truth. మనం సత్యాన్ని జరిగించినటువంటి వారంగా ఉన్నాం. That is the reason we lie. అందుచేతనే మనం అబద్ధమాడుచున్నాం. And that is the reason we do sin. అందుచేతనే మనం పాపం చేసేటువంటి వారంగా ఉన్నాం. So when you read 1 John chapter 1, no, sin breaks the fellowship with God. మనం యోహాను రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం 6వ వచనంలో మనం చదువుతూ వచ్చాం కదా, మనం ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకట్లో నడుచుచు అబద్ధం ఆడుచు సత్యాన్ని జరిగింపని వారంగా ఉంటాం. In verse 8, if we say that we have no sin, we are deceiving ourselves. 8వ వచనంలో మొదటి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం 8వ వచనంలో ఈ విధంగా రాయబడి, మనం పాపం లేని వారమని చెప్పుకొని వల్ల మనల్ని మనమే మోసపుచ్చుకునేటువంటి వారంగా ఉన్నాం. So many years we are deceiving ourselves. Say we are a Christian but we live in sin. మనం చాలా కాలం నుండి క్రైస్తవులు మనం చెప్పుకుంటూ వస్తున్నాం. చెప్పుకుంటూ మనం పాపంలోనే జీవిస్తూ సంచరించేటువంటి వారంగా ఉన్నాం. So the Bible says, బైబిల్ మాట్లాడుతుంది ఈ విధంగా, you must have a truth. నీవు సత్యాన్ని జరిగించేటువంటి వారుగా ఉండాలని. అన్న రామారావు అన్న వచ్చారన్న. Let you yourself continue. అన్న రామారావు అన్న. అన్న నేను కంటిన్యూ చేయను అన్న. మీరే చేయండి. Please continue. Okay. So 1 John chapter 1 verse 8, if there is no truth in us, you are not being called a Christian. మనం మొదటి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం 8వ వచనంలో రాయబడిన రీతిగా మనలో సత్యం లేకుండా ఉన్నట్లయితే మనల్ని మనమే మోసపుచ్చుకుంటున్నాం, అదేవిధంగా మనం అబద్ధమాడేటువంటి వారంగా ఉన్నాం. So that is the reason verse 9 it says, confess our sin. అందుచేతనే 9వ వచనంలో ఈ విధంగా రాయబడుతూ వచ్చింది, పాపములను ఒప్పుకొనుము అనేటువంటి విషయాన్ని. So conversation of all our sin and get forgiveness. మనం చేస్తూ వచ్చినటువంటి మాట్లాడుతూ వచ్చినటువంటి యొక్క పాపనంతటినీ కూడా దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకుంటూ వచ్చినప్పుడు, so even after we become a Christian, we still live in sin. We love sin.
మనం క్రైస్తవులుగా చేయబడుతూ వచ్చాము. అయినప్పటికీ కూడా మనం పాపంలో జీవిస్తూ పాపాన్ని చేసేటువంటి వారంగా ఉన్నాం. The Bible says still you need a confession. బైబిల్ మాట్లాడుతుంది, ఇప్పటికీ కూడా నువ్వు క్రైస్తవునిగా పిలువబడుతూ వచ్చినప్పటికీ కూడా నీవు పాపమును ఒప్పుకునేటువంటి వానిగా ఉండాలి అనేటువంటి విషయాన్ని. So confess is to support and allow to free from sin. నువ్వు ఎప్పుడైతే ఈ విధంగా నీ యొక్క పాపములను కొరకైనటువంటి ఒప్పుదల కలిగి ఉంటావో అప్పుడు నీ యొక్క పాపములు శుద్ధి చేయబడుతూ వస్తాయి. Then you can enjoy the fellowship with God. అప్పుడు దేవుని యొక్క సహవాసాన్ని అనుభవించేటి వారిగా సంతోషించేటువంటి వారిగా ఉంటావు. So whenever you come to Christ, ఎప్పుడైతే నువ్వు ప్రభు యొక్క సన్నిధికి, దేవుని యొక్క సన్నిధికి వస్తావో he forgives all our sin. నీ యొక్క పాపములన్నిటినీ కూడా ఆయన కడిగేవారిగా, శుద్ధి చేసేవారిగా ఉన్నారు. So this is a commitment God given for us. దేవుడు మన కొరకే ఇచ్చినటువంటి యొక్క గొప్ప నిశ్చయత ఇది. So we don't need to fear. మనం ఇంకా భయపడవలసిన అవసరం లేదు ఇంకా. So God is with us. దేవుడు మనతో పాటు ఉన్నారు కనుక He will never reject us. ఆయన మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టేవారు కాదు ఆయన. So we should continue to confess our sin. మన యొక్క పాపములను మనం ఒప్పుకునేవారుగా మనం ఉండాలి. Our relationship with Christ not on this earth. మన యొక్క సహవాసం అనేది ఈ యొక్క భూ సంబంధమైన ఈ యొక్క లోకంలో కాదు. So if you not confess your sin, you are in the world. నీ యొక్క even though you call the so-called Christian. మన యొక్క పాపములను మనం ఒప్పుకొనకుండా ఈ యొక్క లోకంలో జీవిస్తూ క్రైస్తవునిగా పిలువబడుతూ వచ్చినట్లయితే అది అట్లా ఉండకూడదు. So the Bible says you must continue to confess your sin in the sight of God. దేవుని యొక్క దృష్టిలో నీ యొక్క పాపమును ఒప్పుకుంటూ రావాలి. So you must ensure the relationship with Christ. నీవు నిశ్చయత కలిగి ఉండాలి. దేవునితో నాకు సహవాసం కలిగి ఉన్నాను అనేటువంటి నిశ్చయత కలిగిన వారంగా ఉండాలి. So that we can enjoy his fellowship. మనం దేవుని యొక్క సహవాసాన్ని అనుభవిస్తాం అప్పుడు మాత్రమే. And we can joy with him. అప్పుడు మనం ఆయనతో పాటు సంతోషిస్తాం. So this is called repentance. ఇదే పశ్చాత్తాపం అంటాం. In Luke chapter 15 verse 7, లోకా రాసినటువంటి సువార్త 15వ అధ్యాయం, book of Luke chapter 15 verse 7, లోకా సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. కృష్ణవారు చదవండి. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. So what it says in your Bible in Luke chapter 15 verse 7? లూకా సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో మీ యొక్క పరిశుద్ధమైన గ్రంథంలో ఏం మాట్లాడుతూ వస్తుంది? I tell you that in the same way there will be more joy in heaven over one sinner who repent. అటువలే మారు మనసు ఒక్క పాపి విషయమై అటువలే మారు మనసు అక్కర్లేని 99 నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. So this is the gospel of God's kingdom. ఇది దేవుని యొక్క రాజ్యం కొరకైనటువంటి సత్య సువార్త. So Jesus associate with sinner. యేసుక్రీస్తు ప్రభువారు పాపులతో సహవాసం కలిగిన వారుగా ఉన్నారు. Because he wanted to bring a lost sheep. ఎందుచేతనంటే ఆయన తప్పిపోయినటువంటి గొర్రెను తీసుకుని రావాలనేటువంటి ఉద్దేశంతో. So why Jesus Christ came on this earth? యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ యొక్క భూలోకానికి వచ్చినారు? To judge the lost people. ఈ యొక్క తప్పిపోయినటువంటి వారిని వెదకుడు కొరకే వచ్చారు. And to save them. వారిని రక్షించాలనేటువంటి ఉద్దేశంతో. Or you are in that lost people? నీవు తప్పిపోయినటువంటి వాళ్ళలో ఉన్నావా? If you are really lost, come to God. నీవు నిశ్చయంగా ఆ తప్పిపోయినటువంటి స్థితిలో ఉన్నట్లయితే దేవుని యొద్దకు రా.
then he will save you. అప్పుడు ఆయన నిన్ను రక్షిస్తారు. Extraordinary love is in God. దేవుని యొద్ద ఎంతో సంపూర్ణమైన నిశ్చయత కలిగినటువంటి ప్రేమ కలిగిన వారుగా ఉన్నారు ఆయన. God has for you. దేవుడే ఆయన నీ కొరకే ఉన్నారు. So don't despise or reject God. దేవుని యొక్క సన్నిధిని కానీ దేవుణ్ణి కానీ వ్యతిరేకించే వారుగా ఉండవద్దు. You must search for you. ఆయన నీ కొరకే చూస్తున్నారు ఆయన. In verse 8, Luke chapter 15 verse 8. 15వ లూకాసు వార్త 15వ అధ్యాయం 8వ వచనంలో ఆయన నీ కొరకే వెతుకుతున్నారు ఆయన. Verse 8. She has a 10 silver coin and lost one coin. Does not light a lamp and sweep the house and search carefully until she find it? లూకాసు వార్త 15వ అధ్యాయం 8వ వచనంలో ఈ విధంగా రాయబడుతూ వచ్చింది. ఏ స్త్రీకైనాను 10 వెండి నాణెములు ఉండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరకు వరకు జాగ్రత్తగా వెతకదా? So the Philistine woman received a 10 silver coin as a wedding gift. ఒక ఫిలిస్తీన్ల స్త్రీ 10 వెండి నాణెములను బహుమానంగా పొందుతూ వచ్చింది. పెళ్లి బహుమానం, వెడ్డింగ్ గిఫ్ట్, యొక్క వివాహం కొరకైనటువంటి బహుమానం కలిగి ఉన్నారు. The wedding, it is or we call a wedding ring nowadays. ఈ యొక్క దినాల్లో ఈ యొక్క విషయాన్ని వివాహపు చిహ్నముగా రింగ్గా దాన్ని పిలుస్తూ వస్తున్నారు. So wedding ring is a value, high value. ఈ యొక్క వివాహపు దినంలో ఉన్నటువంటి ఈ యొక్క నిశ్చయిత కొరకైనటువంటి విషయాన్ని ఈ యొక్క రింగ్ అనేది ఎంతో విలువైనది. So that wedding ring, she lost it. ఆమె ఆ యొక్క వివాహపు చిహ్నాన్ని ఆ యొక్క గుర్తింపు కలిగినటువంటి దానిని తను పోగొట్టుకుంటూ వచ్చినారు. So as soon she church, a woman would rejoice and finding the lost coin or a lost ring. ఆ యొక్క నాణ్యము లేక ఈ యొక్క రింగు తనకు దొరుకుతూ వచ్చినప్పుడు తను ఎంతో సంతోషించేదిగా ఉంటున్నారు. So like that, అదే రీతిగా a person who has been repent, the angel in heaven rejoice over repentant sinner. అదేవిధంగా మారు మనసు పొందు ఒక్క పాప విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. So my dear friends, ప్రియమైన స్నేహితులారా, we must search God. మనం నిశ్చయంగా ప్రభువుని వెతికేటువంటి వారంగా ఉండాలి. We must seek him. ఆయన్ను మనం వెతికేటువంటి వారంగా ఉండాలి. Our sins has to be forgiven. మన యొక్క పాపములకు ప్రాయశ్చిత్తం అనేది జరుగుతూ వచ్చింది. Our sins has to be forgiven. మన యొక్క పాపములు తుడిచివేస్తూ వచ్చారు. So we have to rejoice in the sight of God. మనం దేవుని యొక్క దృష్టిలో మనం సంతోషించేటువంటి వారంగా ఉండాలి. Then only you can worship in God in spirit and in truth. అప్పుడే ఈ యొక్క గొప్ప దేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించగలుగుతాం. Turn to book of John chapter 4. దయచేసి యోహాను రాసినటువంటి సువార్త 4వ అధ్యాయం. Turn to book of John chapter 4. యోహాను సువార్త 4వ అధ్యాయం. Verse 23. 23వ వచనాన్ని చదువుకుంటాం. యోహాను రాసినటువంటి యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుంటున్నాం. అయితే యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడునూ వచ్చే ఉన్నది. తను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. So in verse 23, John chapter 4 verse 23, and hour is coming and now is, the true worshipper will worship the Father in spirit and truth. For such people, Father seek to be his worshipper. మనం 23వ వచనంలో గమనిస్తూ వచ్చినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయం
23వ వచనంలో మనం గమనిస్తూ వచ్చినట్లయితే, యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడే వచ్చి ఉన్నది, తను ఆరాధించువారు అట్టివారు కావాలని తండ్రి కోరుచున్నాడు. So how can I worship God in my daily life? నేను ఇటువంటి గొప్ప దేవుణ్ణి ఏ విధంగా నా యొక్క అనుదిన జీవితంలో ఏ విధంగా ఆరాధించగలనేటువంటి విషయాన్ని మనం మనం ప్రశ్నించుకోవాలి. Not on Sunday morning worshiping this great God. కేవలం ఈ యొక్క గొప్ప దేవుణ్ణి ఆదివారం ఉదయం మాత్రమే కాదు ఆరాధించడం. You must worship God in daily life. ఇటువంటి గొప్ప దేవుణ్ణి మనం అనుదిన జీవితంలో ఆరాధించే వారంగా ఉండాలి. That is the good news. అదే శుభవార్త. So worshiping God is a powerful God. ఈ యొక్క గొప్ప దేవుణ్ణి ఆధిపత్యం మహోన్నతుడైనటువంటి యొక్క గొప్ప దేవుణ్ణి ఆరాధించడం అనేది చాలా గొప్ప భాగ్యం. So worship is a powerful and it is a spiritual exercise. ఈ యొక్క ఆరాధన అనేది చాలా శక్తివంతమైనది, అంతేకాకుండా ఆత్మీయ జీవితంలో ఎంతో ఉపయోగకరమైనది. So believer life must have a spiritual exercise worshiping this great God daily. విశ్వాసి యొక్క జీవితంలో ఇటువంటి గొప్ప దేవుణ్ణి అనుదినము ఆరాధించేటువంటి యొక్క జీవితాన్ని కలిగిన వారుగా ఉండాలి. So you must not have a confidence in the flesh. Our confidence is only with God. మన యొక్క నిశ్చయత, మన యొక్క దృష్టి అనేది మన యొక్క శరీరంపై కాదు, కానీ ఇటువంటి గొప్ప దేవునిపై కలిగి ఉండే మన యొక్క దృష్టి అంతా కూడా ఈ యొక్క గొప్ప దేవునిపై కలిగి ఉండే వారంగా ఉండాలి. That is the reason Bible says, no, worship God in spirit and truth. Verse 24. మనం 24వ వచనంలో గమనిస్తూ వచ్చినట్లయితే, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవాలనేటువంటి విషయాన్ని ఇక్కడ మాట్లాడుతూ వస్తుంది. So here you can see two things. ఇక్కడ మనం రెండు విషయాలను ఎంతో ప్రాముఖ్యంగా గమనించవచ్చు. The Bible says God is spirit. దేవుడు ఆత్మ గనుక, so those who worship him must worship in spirit and truth. ఎవరైతే ఆయన ఆరాధిస్తారో వారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని రాయబడుతూ వచ్చింది. So spirit and truth or the membership in God's family. ఆత్మ సత్యము అనేటువంటిది ఎవరైతే దేవుని యొక్క కుటుంబంలో చేర్చబడుతూ వచ్చారో వారు కలిగి ఉండేటువంటి లక్షణాలు. So you must have this a relationship with God's family. నీవు దేవుని యొక్క కుటుంబంతో ఇటువంటి సహవాసాన్ని కలిగిన వారుగా ఉండాలి. So worship in spirit has nothing to do with our physical body. మనం ఈ యొక్క గొప్ప దేవుణ్ణి ఆత్మతో ఆరాధిస్తూ వచ్చినట్లయితే మన యొక్క శరీరంతో ఏమి కూడా చేయలేం. It required several things. ఇది అనేకమైనటువంటి విషయాలను వెల్లడి చేసేదిగా ఉంటుంది. So if you want to worship God in spirit, we want to do several things. మనం ఈ యొక్క ఆత్మతో ప్రభువుని ఆరాధించాలి అని అంటే అనేకమైనటువంటి విషయాలు చేసేటువంటి వారంగా ఉన్నాం. Number 1. వాటిలో మొదటిగా we must born again. మనం తిరిగి జన్మించిన వారంగా ఉండాలి. This is number 1. ఇది మొట్టమొదటిది. If you want to worship God in spirit, number 1 is you must born again. నీవు కానీ దేవుణ్ణి ఆత్మతో ఆరాధించాలి అని అంటే మొట్టమొదటిగా నీలో ఉండేటువంటి లక్షణం ఏమిటంటే తిరిగి జన్మించిన వానిగా ఉండాలి. If you not have a born again experience, you cannot worship this great God. నీ యొక్క జీవితంలో ఇటువంటి ఈ యొక్క లక్షణాన్ని కలిగి లేనట్లయితే దేవుణ్ణి ఆరాధించలేవు. Turn to book of Romans chapter 2 verse 4. రోమీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం. Romans chapter 2 verse 4. తీసునోళ్ళు చదవండి. రోమీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నేను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతిని తృణీకరించుదువా?
Here you can see kindness of God leads you to repentance. ఇక్కడ దేవుని యొక్క అనుగ్రహము అనేది మనం మారు మనసు పొందుట కొరకైనటువంటి వేచి ఉన్నది. So Romans chapter 2 verse 4, you can see a beautiful word called kindness of God leads you to repentance. ఇక్కడ రోమిలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఒకటి ఏమిటంటే దేవుని యొక్క అనుగ్రహము. దేవుని యొక్క అనుగ్రహం అనేది, దేవుని యొక్క దయ అనేది మనం మారు మనసు పొందుట కొరకైనటువంటి దానిని ప్రేరేపిస్తూ వస్తుంది. So one time born lead to 2 times death. మనం ఒక్కసారి జన్మిస్తూ వచ్చినట్లయితే అది 2 సార్లు చనిపోవడానికి కారణమైతే వస్తుంది. But 2 time born leads to 1 time death. మనం 2 సార్లు కానీ జన్మ కలిగి ఉన్నట్లయితే ఒక్కసారి మనం మరణించడానికి దారి తీసేదిగా ఉంటుంది. So don't play with God. దేవునితో మా ఆటలాడవద్దు. Your life is more valuable. మన యొక్క జీవితం అనేది చాలా చాలా విలువైనది. Turn to book of John chapter 3 verse 3. అన్న John chapter 3 verse 3. యోహాను రాసినటువంటి యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం చూస్తాం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. So what it says in your Bible? మీ యొక్క బైబిల్లో ఏం రాయబడుతూ వచ్చింది ఇది? In my Bible it says, truly, truly, I say to you, unless one is born again, he cannot see the kingdom of God. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో ఈ విధంగా రాయబడుతూ వచ్చింది. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యంను చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. So what is the kingdom of God? ఏమిటి దేవుని యొక్క రాజ్యము అని అంటే, the kingdom of God is righteousness, peace, joy in the Holy Spirit. దేవుని యొక్క రాజ్యం ఏమిటి అని అంటే, దేవుని యొక్క రాజ్యంలో సంతోషము, సమాధానము, నెమ్మది కలిగి ఉండేటువంటి రాజ్యం అది. No matter what intelligent you are. నీవు ఎంత జ్ఞానవంతుడు అనే దాన్ని జ్ఞానవంతుడు అనేది కాదు కానీ, or no matter what well educated you are. నీవు ఎంత ఉన్నతంగా చదువుకున్నావు అనేది కాదు కానీ, you must born again. నీవు నిశ్చయముగా తిరిగి జన్మించిన వ్యక్తిగా ఉండాలి, క్రొత్తగా జన్మించిన వ్యక్తిగా. When you meet God, నీవు ఎప్పుడైతే దేవుణ్ణి ఎదుర్కొంటూ వస్తావో, దేవుణ్ణి దర్శిస్తావో, దేవుడు అడిగే ఒక ప్రశ్న ఏంటంటే, దేవుడు అడిగేటువంటి ప్రశ్న ఏమిటంటే, నువ్వు మారు మనసు పొందేవా? నీవు మారు మనసు పొందావా? మారు మనసు లేకుండా ఉంటే ప్రభుని ఆరాధించలేము, ప్రభును స్తుతించలేము, ప్రభుతో సన్నిధి గడపలేము, ప్రభు సన్నిధానంలో సంతోషించలేము, ప్రభు బిడ్డలుగా మనం ఉండలేము. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో బైబిల్ సేస్ యు మస్ట్ బి బోర్న్ అగైన్. అందుచేతనే బైబిలు నీవు నిశ్చయముగా తిరిగి జన్మించిన వారుగా ఉండాలి అని సెలవిస్తుంది బైబిల్. That is the reason we read in 1 Corinthians chapter 11 verse 31 and 32. అందుకొరకనే మనం 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో 30-31 వచనాలు చదువుతూ వచ్చాం. If we judge ourselves rightly, we would not be judged. మనం సరైన రీతిలో మనం పరీక్ష చేసుకుంటూ వచ్చినట్లయితే మనల్ని తన్ను తాను పరీక్షించుకునే వాళ్ళను అలాగూ చేసిన వారు తీర్పులోనికి రారు అనేటువంటి విషయాన్ని, తీర్పు పొందకపోము. సో judge rightly means, are you born again or not? You have to have a self examination. ఈ యొక్క మనల్ని మనం విమర్శించుకోవడం, మనల్ని మనం తీర్పు చేసుకోవడం ఏమిటి అని అంటే, నేను మారు మనసు పొందిన వాడినిగా ప్రవర్తిస్తున్నానా లేదనే దాన్ని పరీక్ష చేసుకుంటూ రావాలి, విమర్శ చేసుకుంటూ రావాలి. We have to examine ourselves. మనల్ని మనం పరీక్ష చేసుకుంటూ రావాలి.
Your attitude should be like God's attitude. మన యొక్క ప్రవర్తన దేవుణ్ణి పోలిన ప్రవర్తనగా ఉండాలి. You must be qualified. నీవు ఈ యొక్క విషయంలో క్వాలిఫై అయిన వాడుగా ఉండాలి. అర్హత కలిగిన వాడుగా ఉండాలి. మనం ఈ యొక్క మారు మనసు పొందాము అనేటువంటి అర్హతను మనం దేవుని యొక్క సన్నిధికి అనే దాన్ని పొందిన వారంగా ఉండాలి. నిశ్చయత్వమును కలిగి ఉండాలి. నిశ్చయతను కలిగి ఉండాలి మనం. That is the reason King David says, test my mind and test my heart. Psalm 26 verse 2. అందుకొరకనే దావీదు రాజు 26 కీర్తన 2వ వచనంలో ఈ విధంగా అంటున్నాడు, నా యొక్క హృదయమును నా యొక్క మనసును పరీక్షించుము దేవా అనేటువంటి దానిని ఆర్థిస్తూ వస్తున్నారు ఆయన. If you are not born again, you are under condemnation. నీవు కానీ మారు మనసు పొందకుండా ఉన్నట్లయితే నీవు ఈ యొక్క తీర్పు ముందు నిలబడవలసిన వానిగా ఉంటున్నావు. You may be called a Christian. నీవు God says that no, you are under the condemnation. నీవు ఈ యొక్క తీర్పు సింహాసనం ముందు నిలబడకూడదు అనేటువంటి దాన్ని ప్రభువు ఆశిస్తున్నారు. Turn to book of Romans chapter 8 verse 1. దయచేసి రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో. Romans chapter 8 verse 1. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. If you are in Christ, no condemnation. If you are without Christ, there is a judgment and there is a condemnation. నీవు కానీ దేవునిలో ఉన్నట్లయితే నీకు తీర్పు అనేటువంటిది లేదు. దేవునిలో లేకుండా ఉన్నట్లయితే నీవు నిశ్చయంగా ఈ యొక్క తీర్పు సింహాసనం ముందు నిలబడవలసిన వానిగా ఉన్నావు. So examine yourself. నీ యొక్క జీవితాన్ని నీవు పరీక్ష చేసుకుంటూ రావాలి. Judge rightly. సరైన రీతిలో తీర్పు చేసుకుంటూ రావాలి. Don't waste your time on this earth. నీ యొక్క జీవితాన్ని వేస్ట్ చేసుకోకూడదు. Don't play with God. దేవునితో ఆటలాడుకోవద్దు. మనుషులతో ఆడుకున్నట్లాగా దేవుడితో ఆటలాడుకుంటే మన జీవితం ఏమైపోద్ది? బర్స్ట్ అయిపోద్ది. మనుషులతో మనం ఆడుకున్నట్లుగా దేవునితో ఆడుకున్నట్లయితే మన యొక్క జీవితం నాశనం అయిపోయేదిగా ఉంటుంది. You will be under punishment. మనం ఈ యొక్క తీర్పులో ఈ యొక్క శిక్షలో ఉండేటువంటి వారంగా ఉంటాం. Punishment means final. There is a fire. ఈ యొక్క శిక్ష అంటే మనకు శిక్ష అనేది కలిగేది లాస్ట్ చివరి దినాల్లో కలిగేటువంటి శిక్ష విధి అనేది ఏమిటంటే ఆ యొక్క అగ్నిగుండంలో నిత్య అగ్నిగుండానికి పాత్రలమయ్యేటువంటి వారంగా ఉన్నాం. My dear brothers and sisters, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, let us look for the God's help and we will worship him in the spirit and in the truth. దయచేసి దేవుని యొక్క సన్నిధికి దేవుని వైపు చూస్తూ వద్దాం. దేవుని ఆత్మతోను సత్యంతోను ఆరాధించుట కొరకే. Examine yourself. మనల్ని మనం పరీక్ష చేసుకుంటూ వద్దాం. We have read in 1 Corinthians chapter 11 verse 31. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 31వ వచనంలో మనం చదువుతూ వచ్చాం కదా. So honestly we have to examine ourselves. మనల్ని మనం ఎంతో ఎరిగిన వారమే, గుర్తించిన వారమే, గ్రహించిన వారమే పరీక్ష చేసుకుంటూ వద్దాం. Our thought, our heart, our mind should examine only by God. That is called spiritual checkup. మన యొక్క ఆలోచన, మన యొక్క మనస్సు, మన యొక్క హృదయములను మనం దేవుని చేత పరీక్ష చేసుకుంటూ వద్దాం. However, we go to the physical checkup every 6 months once, but spiritual checkup necessary all the time. మనం మన యొక్క భౌతిక శరీరం కొరకైనటువంటి పరీక్షల కొరకే మనం ఏ విధంగా అయితే 6 నెలలకు ఒకసారి వెళ్తూ వస్తామో, మన యొక్క వ్యక్తిగత ఆత్మీయ జీవితాన్ని కొరకైనటువంటి పరీక్షను కూడా మనం అనుదినం కలిగిన వారంగా ఉండాలి. God is coming soon. దేవుడు త్వరలో ఆయన నిశ్చయంగా రాబోతున్నారు. He is coming soon. ఆయన You must get ready. ఆయన త్వరలో రాబోతున్నారు. మనం నిశ్చయంగా సిద్ధపాటు కలిగిన వారంగా ఉండాలి. Let us look for God's help. దేవుని యొక్క సహాయం కొరకే దేవుని వైపు తిరుగుదాం.
ఆరాధన చేద్దాం. ఆరాధి ఒక బ్రదర్, ఒక సిస్టర్ ఆరాధిద్దాం. ఈ యొక్క గొప్ప దేవుణ్ణి ఈ యొక్క సమయంలో ఒక సహోదరుడు ఒక సహోదరి ఆరాధిస్తూ వద్దాం.